సెవెన్ కైండ్స్, 7 మేజర్ ప్రేయర్స్ ఏంటనేటప్పుడు ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ నెంబర్ 1. రెండో రకమైన ప్రార్థన అన్నదప్పుడు ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ పిటిషన్. ద థర్డ్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ అథారిటీ. ఏంటి అది అందరూ చెప్పాలి? అధికారము కలిగిన ప్రార్థన, అధికార ప్రార్థన. అధికార ప్రార్థన అన్నదప్పుడు ఈ గ్రీక్ మాట చూస్తే యాంటియో అన్న మాట వస్తుంది. ఏఐటియో, యాంటియో. ఏంటి ఆ మాట? యాంటియో చూస్తే ఇట్ ఈస్ అ ప్రేయర్ దట్ స్పీక్స్ విత్ డిమాండ్. డిమాండ్తో ప్రార్థన చేస్తాం. ఇట్ ఈస్ టాకింగ్ విత్ డిమాండ్. ఇట్స్ అ ప్రేయర్ ఆఫ్ అథారిటీ. ఈ అథారిటీ డిమాండ్ అన్నదప్పుడు చాలామంది మిస్యూజ్ చేసుకుంటారు. వెన్ ఇట్ టాక్స్ అబౌట్ అథారిటీ అండ్ డిమాండ్, దట్ అథారిటీ ఈజ్ ఫెయిత్. విశ్వాసముతో చేసే ప్రార్థన. యేసుప్రభు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ చెట్టును చూడు, వేరులతో పాటు పీక్కుని పోయి పడాలంటే చెప్పు, పోయి పడుతుంది. అదే రీతిగా ఈ కొండని చూసి జరగమని చెప్పు. ఏముండాలి నీకు? విశ్వాసం. విశ్వాసం అంటే విశ్వాసంతో ప్రకటించు. ఇట్ ఈస్ అ ప్రేయర్ విత్ ఫెయిత్. నా జీవితంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, నా దేవుడికి నేను దగ్గర ఉన్నా, నా దేవునికి శక్తి ఉంది, నా దేవుడు కార్యం చేస్తాడు, కాబట్టి యేసు నామములో అని ప్రార్థన చేస్తాడు చూడు. దట్ ఈస్ అథారిటీ. యేసు నామంలో మనకు అధికారం అనుగ్రహించబడిందండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నా నామంలో మీకు అధికారము. ఇది ఎప్పుడు చూసినా ఈ ప్రార్థన మనం ఊత పదంగా ఏదో మాటగా అందరూ ఏసునామలో వా, ఏసునామలో రా, ఏసునామలో జరుగు, ఏసునామలో అవ్వాలి. నో 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 నో. లాప్ట విశ్వాసం లేకుండా ఏసునామను ప్రకటిస్తంలో ప్రయోజనం లేదు. లాప్ట విశ్వాసం ఉండాలి. లాప్ట విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసంని మాటల్లో, క్రియల్లో చూపించాలి. ఎందుకంటే ఫెయిత్ అండ్ వాక్స్ టుగెదర్. అంటే ఒక అడుగు నీది విశ్వాసం అంటే ఇంకొక అడుగు క్రియ. రెండు ఉంటే మాత్రమే ప్రార్థనకి జవాబు. ఒట్టి విశ్వాసం ఉందనుకో, కొంతకాలం ఎగురుతావు, కొన్నిసార్లు ఎగురుతావు, సడన్గా శ్రమ వచ్చింది, ఏం చేస్తావు? సడన్గా కుక్క తరిమింది, పరిగెడుతున్నావు, ఎట్లా ఎంతసేపు దూకుతావు? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ బోత్ కమ్ ఇన్ అలైన్మెంట్, బోత్ కమ్ ఇన్ ట్రైనింగ్, స్పీడ్. ఈరోజు మనం అంటున్నాం, ప్రభువా నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేదు. అందుకని యాకోబు పత్రికలో యాకోబు తెలియజేస్తాడు ఏమని? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలతో ఉండాలి నీ జీవితము. కాబట్టి క్రియలు ఉన్నప్పుడు మనం మొదటగా చేయగలిగింది ప్రార్థన. అధికారముతో చేసేటప్పుడు నోరు తెరిచి యు స్పీక్. యేసు నామములో మనకు అధికారం ఉంది. నీవు నమ్మినట్లయితే టేక్ ఇట్ విత్ ఫెయిత్, చార్జ్ ఇట్ విత్ ఫెయిత్. బికాజ్ నీ విశ్వాసాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది, కానీ మీకు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసిన దాన్నంత మాత్రాన ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఈ మాట చూసినప్పుడు ఇది పవర్ ఆఫ్ ప్రేయర్, పవర్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే పవర్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఇది చూసినప్పుడు బైబిల్లో ఇంచుమించు 80 times ఉందండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ 80 times ఓన్లీ ఇన్ న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో మాత్రం. అంటే యు ఆర్ టేకింగ్ విత్ ఫెయిత్, చార్జింగ్ విత్ ఫెయిత్, స్పీకింగ్ విత్ ఫెయిత్. ఇట్ ఈస్ టు సే ఐ బిలీవ్. ఈరోజు మీ జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయవలసింది ఏంటి? ఎందుకంటే కొన్ని విషయాలు అధికారం చూపిస్తాం కానీ కార్యం జరగదు. యేసు ప్రభువు చెప్తాడు ఏమని? దాసుడు దాసుడే, బిడ్డ బిడ్డే. సింపుల్. ఇంకో మాట చెప్పాలంటే పౌలు కూడా ఎలాబరేట్ చేస్తాడు. దాసుడు దాసుడే, బిడ్డ బిడ్డే. అంటే నువ్వు దాసుడులాగా నువ్వు జీవించేంత వరకు నీకు కుమారుడు అధికారం రాదు. నువ్వు కుమారుడు అని గ్రహించుకుని, అదే వాక్యలో చూస్తే ఓవరాల్ పిక్చర్లో చెప్తున్నాను, till the child or the son has understanding, there is no difference between a slave nor a child. కుమారుడికి లేకపోతే బిడ్డకి దాసుడికి వీళ్ళిద్దరి మధ్య తేడా తీసుకొచ్చేది ఏంటి తెలుసా? ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే అధికారం కింద ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి మధ్య తీసుకొచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఈ కుమారుడిలో కలిగే అండర్స్టాండింగ్, గ్రహింపు. ఆ జ్ఞానం, ఆ గ్రహింపు పొందుకునేటప్పుడు నేను ఎవరిని, ఎందుకంటే మేమిద్దరు లోబడేది ఒక యజమానికే, కానీ నేను బిడ్డనవుతే నాకున్న స్వతంత్రత వేరు. ఈరోజు చాలామంది దేవుని దగ్గర ఇంకా బానిసల్లాగే వస్తున్నారండి, బానిసల్లాగే జీవిస్తున్నారండి. బానిసలుగా జీవిస్తాం వేరు, గౌరవం లేకుండా బ్రతుకుతాం వేరు.
ఎందుకంటే ఈరోజు ఎందరో పిల్లలు కూడా గౌరవం లేని బిడ్డలుగా దేవుని ముందు వస్తున్నారు. దేవుడు అంటే గౌరవం లేదు. కొంతమంది అయితే ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్. ఒకటి దాసుడు, దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు కొట్టేస్తాడు. ఇంకొక రకము దేవా దా చెయ్యి ఇవే. ఇది ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు కల్చర్, యో డాడ్ డాడే ఇచ్చాయి, ఎందుకు కన్నా ఇచ్చాయి. సో దట్ ఈస్ అదర్ డిగ్రీ. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద బ్యాలెన్స్. ఎప్పుడైతే మనం వి కమ్ ఇన్ టు ద బ్యాలెన్స్, మన ప్రార్థనలో క్రియ జరుగుతుంది. ఏదైతే యేసు ద్వారంగా చేయబడిందో, యేసు ద్వారంగా మనకు అనుగ్రహించబడిన విజయము, మనకు అనుగ్రహించబడిన నీతి, మనము కలిగిన విశ్వాసాన్ని బట్టే మన జీవితంలో కనబరచబడుతుంది. లెట్ మీ రీఫేస్ ఇట్ అగైన్. యేసు ప్రభు చేయవలసింది, నీకు ఇవ్వవలసింది, నీకు జరిగించవలసిందంతా ఆయన చేసి ముగించేశాడు. కానీ నీ అధికారమే నీవు వెళ్ళి తీసుకుంటాం ద్వారా నీకు కలుగుతుంది. అంటే ఈ దేవుడు అంటున్నాడు, మీరు దాసులు కాదు, మీరు ఎవరో స్నేహితులు అని యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి అంటున్నాడు, మీరు నా పిల్లలు అంటున్నాడు. అంటే యూ వుడ్ నో ఎవ్రీథింగ్ అండ్ ఇట్ టేక్స్ ద కాన్ఫిడెన్స్. మన జీవితంలో చెప్తున్నానండి, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమి ఉండదు. ఎందుకంటే 1 John 5th chapter 14 and 15th verse. yes, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించినదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించినని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినను మనకు కలిగినవని ఎరుగుదుము. ఎస్, మనం చూస్తున్నాము అథారిటీతో ప్రార్థన చేసినప్పుడు ధైర్యముగా ప్రార్థన చేస్తాము. ఎస్, నా దేవుని చిత్తము, అపవాదిని పారదోలుతాము. దేవుని చిత్తమా కాదా? నమ్ముతున్నారా? అంటే మీ జీవితంలో అపవాది దాడి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, వీడిని పారదోలాలా లేదా? దేవాని చిత్తం అయితే అపవాదిని పారదోలవా? నో, అది ఆయన చిత్తము. వాక్యం చదివితే పోరాడనే ఉంది. దేవుని సమర్పించుకో, సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, రెసిస్ట్ ద ఎనిమీ. అప్పుడు వాడు మీ అత్త నుండి పారిపోతాడు. అవును కదా? అపవాదిని ఎదిరించుతాం దేవుని చిత్తం అనేటప్పుడు నీకు అధికారం ఉంది. దేవుని నామంలో ధైర్యంగా ఎదిరించు. గో స్టాండ్ బోల్డ్లీ, ప్రే. సాతానా, నా బిడ్డల్ని ముట్టుకోవడానికి అధికారం లేదు, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను చెప్పు, ధైర్యంగా చెప్పు. ఏంటి భయం? భయపడుతున్నావు. ఈరోజు మనము వాక్య జ్ఞానాన్ని ఎరగని వారిగా, దేవునిలో ఉన్న అధికారాన్ని కలగని వారిగా, వీఆర్ జస్ట్ స్కేర్డ్. భయం. ఈరోజు చాలామంది అపవాదిని ఎదురిస్తలేదు, వాడు పోతలేదు, దేవా నాకు సహాయం చేయమంటాడు. దేవుడు అంటే ఆ అధికారం వాడయ్యా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది మండిపోతాడు. అది ఎంత అధికారం అంటే, ఎంత ధైర్యం ఉంటే అట్లా మాట్లాడతాడు. ధైర్యం మంది కాదు, నాకున్న ధైర్యం నా తండ్రి పైన. ఎవరు? నా దేవుడు నన్ను కోరుకున్నాడు, నన్ను ప్రేమించాడు, ఆయన కుమారుని నాకు బలిగా ఇచ్చి, ఆయన రక్తం ద్వారా నన్ను కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన అధికారాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నన్ను నేను ప్రకటిస్తున్నాను. ఏం తప్పు? ఒక కుమారుడికి ఇంట్లో అధికారం ఉందా లేదా? దాసుడికి అధికారం ఉండదు, కుమారుడికి అధికారం ఉండదు. కుమారుడికి హక్కు ఉంటుంది. తండ్రి ఎప్పుడన్నా కుమారుడి పక్షాన మొదట ఉంటాడు, అవునా కదా? తండ్రికి కుమారుడి పక్షాన ఉండకపోతే తండ్రికి అవమానం. దేవుడు నీ పక్షాన ఉండకపోతే దేవునికి అవమానం. నువ్వు దేవుని పక్షాన నిలబడితే నీ పక్షాన కార్యాన్ని జరిగించే దేవుడు అండి. దేవుడు అన్నాడు, స్పీక్ బోల్డ్లీ, ప్రే బోల్డ్లీ. ఈ రకమైన ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. దేవుని వాక్యంలో మరలా చూస్తూ ఉంటాము. దెన్ లెట్ మీ గో లిటిల్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఎస్, ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. వాట్ ఈస్ దిస్? ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దిస్ ఇస్ ద 4th kind of ప్రేయర్. 4వ రకమైన ప్రార్థన. ఈ మాట చూసినప్పుడు ఈ గ్రీక్ మాటలు ఉండి తెస్తే, హార్ట్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ గుడ్ ఫీలింగ్స్ టువర్డ్స్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఈ గ్రీక్ మాట అదే వస్తుంది. ఏంటంట? హృదయపూర్వకంగా కృతజ్ఞత, సంతోషం, మంచిగా అనిపిస్తాం. ఈరోజు చాలామంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించమంటే కృతజ్ఞతలు నోరు తెరిచి చెల్లించలేకపోతున్నారు. రావట్లే, స్తుతి రావట్లే. ఆలయం నుండి స్తుతించు 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 చెప్పినా కూడా మౌనంగా నిలబడతారు. తప్పు ఏంటి తెలుసా? హృదయంలో ఏం మేలు పొందుకోలే, జీవితంలో ఏం మేలు పొందుకోలే. లేకపోతే పొందుకునేవాడు పొందుకుంది దేవుని దగ్గర ఉండే గుర్తెరగల. ఇఫ్ యూ ట్రూలీ రికగ్నైజ్ థ్యాంక్ఫుల్నెస్, ఎప్పుడు అది చివరిసారిగా మీ ప్రార్థనలో కేవలం దేవుని మనస్ఫూర్తిగా స్తుతించింది ఉంది.
ఎందుకంటే నా జీవితంలో చెప్తానండి, ఏదైనా ఒక ప్రార్థన చాలా శక్తి కలిగిందంటే నువ్వు అధికారంతో చేసే ప్రార్థన కన్నా కృతజ్ఞతతో చేసే ప్రార్థన ఇంకా ఘనమైంది. యాజ్ ఫర్ వాట్ ఐవ్ లెర్న్డ్. ఎందుకు చెప్పమంటారా? అధికారంతో చేసే ప్రార్థన నువ్వు అంతటా నువ్వు కొట్లాడతావు. కృతజ్ఞత చేసే ప్రార్థన ఏంటి తెలుసా? నువ్వు ఆయన వెళ్ళి పట్టుకుంటావు, ఆయన సంకలకి కూర్చుంటావు, ఆయన మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటావు. ఈరోజు నిజంగా మనం థ్యాంక్ఫుల్ ప్రేయర్ ఇస్ ఆల్ అబౌట్ లార్డ్ ఐ లవ్ యూ సో మచ్ లార్డ్. దావీదు శక్తి అదేనండి. దావీదు దేవుని హృదయానుసారమైన వ్యక్తి అన్నప్పుడు దేవా నాకు ఇదవ్వా, దేవా నాకు అదవ్వా, దేవా నాకు ఇది చేయవా, దేవా ఇది కాదు. హీ ఈజ్ అ వన్ విత్ థ్యాంక్ఫుల్నెస్. హీ ఈజ్ అ వన్ హూ అడోర్డ్ గాడ్. ఆయన సన్నిధిలో పడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ ఆల్వేస్ 2 kinds ఆఫ్ థ్యాంక్స్. ఈరోజు మీరు అనొచ్చు, దేవుడు నాకు ఏమీ చేయలేదండి, ఏమని థ్యాంక్స్ చెప్పను? చెప్పచ్చు. దేనికి తెలుసా? నువ్వు విశ్వాసంతో అడిగి, నువ్వు అడిగిన నువ్వు పొందుకున్నావు నమ్మి, దేవా నేను అడిగినా నాకు ఇస్తున్నావు, థ్యాంక్ యూ ఫాదర్ చెప్పు. యువర్ పుట్టింగ్ ఆన్ డిమాండ్. మనం కలిగిన దానికి మనం థ్యాంక్స్ చెప్తాం ఈజీ. మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్ యూ అని చెప్తాం ఈజీ. కానీ ఒకళ్ళు సహాయం చేస్తాను ముందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ హెల్ప్ అన్నావు అనుకో, యువర్ పుట్టింగ్ దెమ్ ఆన్ డిమాండ్. లోకంలో చూస్తే, బిజినెస్ డిమాండ్స్లో చూస్తే, నెగోషియేషన్లో చూస్తే దే ఆల్వేస్ సే యూస్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకు? పని సులభంగా అవుతుందంట. ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పిన వాడికి ఉన్న వాల్యూ డబ్బులు పడేసేవాడికి ఉన్న వాల్యూ వేరు. డబ్బులు పడేసాక నీకు పని చేసి పడిన వాల్యూ అవడం. నువ్వు ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పు, నువ్వు అంటే చాలా గౌరవం ఉంటుంది, నీకు గౌరవంగా మాట్లాడతాడు. యూ సీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ విత్ థ్యాంక్ఫుల్నెస్. మన ప్రార్థనలో స్తుతి, కృతజ్ఞత. అందుకనే పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాసేటప్పుడు, ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూస్తే స్తుతి, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. శాండ్విచ్ ప్రేయర్ అంటాం దాన్ని. ఏంటి? శాండ్విచ్లో చూస్తే పైన కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో నీకు చీజ్ కావాలంటే చీజ్ పెట్టుకో, సాలెడ్స్ కావాలంటే సాలెడ్స్ పెట్టుకో, చికెన్ కావాలంటే చికెన్ పెట్టుకో, మటన్ కావాలంటే మటన్ పెట్టుకో, ఏది కావాలంటే అది పెట్టుకో. కానీ పైన కింద ఏమన్నా అది. సో శాండ్విచ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. స్తుతి దాంట్లో ఏముంటుందండి? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. పుట్ ఇట్ ద శాండ్విచ్. అందులోకి వచ్చిందా మీ రిక్వెస్ట్ వెళ్ళింది లాట్కి. స్తుతి కృతజ్ఞత లేకపోతే మాత్రం మీ ప్రార్థనకి జవాబు ఉండదండి. ఎప్పుడు చూసినా నేను ఇందా చెప్పిన రీతిగా నాకు ఇదే ఇవి, నాకు ఇదే చెయ్యి, నాకు ఇదే జరిగించు అవ్వదు. యు సీ కమింగ్ బ్యాక్ ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇది ఎలాగ ఉంటుందంటే ఏదో ఒక కల్పరేట్ స్వార్థ ఆశతో నాకు ఇస్తావని అడిగే రకం కాదు. కానీ నిజంగా ఆశతో నువ్వు చేయబోతున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను నా సంతోషాన్ని, థ్యాంక్ యూ. ఈ మాట అర్థమైందా? మన ఈ లోకంలో అయితే చేస్తే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ టు గెట్ యువర్ వర్క్ డన్. నీ లాప్ట్ ఇష్టం లేకపోయినారు, ప్లీజ్ రా, థ్యాంక్ యూ రా. ఎందుకు? నీకు అది పడతా నాకు పని వస్తుందిరా. కానీ దేవుడు అలా కాదు. ఇట్ ఈస్ ద ఎక్సైట్మెంట్. నా దేవుడు చేస్తున్నాడు, నా దేవుడు ఇస్తున్నాడు, నా దేవుడు జరిగిస్తున్నాడు, నా దేవుడు జవాబిస్తున్నాడు. సో నెక్స్ట్ 5వ రకం ద ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. ఏంటది? ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అనేటప్పుడు ఇలాగ ఆలయంలో కూడినప్పుడు, సంఘంలో కూడినప్పుడు వి టాక్ అబౌట్ ద ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మరొకరు ఏకీభవించండి అంటాం. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటాం ఒకటంటే, కుటుంబం కలిసి ఒకదానిపైన అగ్రి అవుతాం చాలా గొప్పది. సింపుల్ అండి. లెట్స్ టాక్ అబౌట్ దిస్. మీ పక్కింటితో ఏదో గొడవ జరిగింది అనుకో, నువ్వు ఆడుతూ పోయి వాదించుకుంటా ఉన్నావు. కానీ ఎంతైనా నీ భార్య పక్కన వచ్చి ఏయ్ అనింది అనుకో, పక్కన ఎలా ఉంటుంది? ఆమె శక్తి లేదు. ఆయన ఒకటి నా భార్య వచ్చిందన్న కాన్ఫిడెన్స్ చూడు. నీ పిల్లలందరూ వచ్చి ఏయ్ అన్నారు అనుకో, వాళ్ళు చిన్నపిల్లలు అయితే సరే, అందరూ పెద్ద ఆజానుబాహుల్లో ఉన్నారు, ఎలా ఉంటుంది? యు సీ దట్ అగ్రిమెంట్. శత్రువు భయపడతాడు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అక్కడే పెడుగులాడతాం వేరు. దేవుడు గత వారం కూడా చూసాం, ఐక్యత, కలిసి ఒకరికైనా ఇద్దరు బెటర్. ప్రసంగి గ్రంథంలో చదివాం మనం, రైట్? ఇట్ ఈస్ 2 better than 1. ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు. ఎక్కడ ఈ వాక్యం కూడా కొంచెం వేగంగా చదువుదామంటే రీడ్ మాథ్యూ చాప్టర్ 18 verse 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చైనను
భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచూ ఉన్నాను. ఈ మాట ఇందులో చూసినప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవించి, ఇదే ఇంగ్లీష్లో చూస్తే ఇఫ్ టూ షల్ అగ్రీ ఆన్ ద ఎర్త్ యాజ్ టచింగ్ ఎనీథింగ్ దే షల్ ఆస్క్. టచ్ ఎనీథింగ్ దే షల్ ఆస్క్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్. కుటుంబంగా కలిసి రావాలి, సమూహంగా కలిసి రావాలి, ఆలయముగా కలిసి రావాలి. ఇట్ ఈస్ అ ప్రేయర్ టైమ్ ఆఫ్ అగ్రిమెంట్. ద నెక్స్ట్ ప్రేయర్ దట్ యు సీ ఇస్ సప్లికేషన్. సప్లికేషన్. ద సెవెంత్ వన్ ఇస్ ఇంటర్సెషన్. ఇది కూడా నేను ఎలబరేట్ చేయను, ఇప్పుడు టైం చాలదు. ఎందుకంటే చిన్న మాటలు పడితే ఇది ఇంతే అనుకుంటారేమో, కానీ హోలీ స్పిరిట్ ద హెల్పర్ అన్న మెసేజ్ విని చూడండి. గతంలో మాట్లాడిన పరిశుద్ధాత్ముడు సహాయకుడు ఆదరణకర్త అన్న ప్రసంగం భాగంలో చూస్తే వి స్పోక్ అబౌట్ ఇంటర్సెషన్. బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలో ఒక్కసారి మాత్రమే ఇంటర్సెషన్ అన్న మాట ఉంది. అనేక సార్లు మన ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన అంటాం, కానీ బైబిల్ మొత్తం నూతన నిబంధనలు మొత్తంలో ఒక్కసారే ఉంది ఇంటర్సెషన్ అన్న మాట. ఆ గ్రీక్ మాట చూస్తే ఇట్ ఈస్ హైపోర్థినియోచినో. సో ఈ మాట చూస్తే ఆ ఒక్కసారి మాత్రం ఆ మాట ఉంది, ఒక్కసారి మాత్రం ఆ మాట రాయబడింది బైబిల్ మొత్తంలో, ద న్యూ టెస్టమెంట్ మొత్తంలో ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. అంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయిస్తాడంట, పరిశుద్ధాత్ముడు మాత్రమే జరిగిస్తాడంట. నువ్వు చేసేది కాదు, నువ్వు చేయగలిగింది కాదు. మనం చేయగలిగిందంటే అగ్రిమెంట్. హోదాని, నీ అధికారాన్ని, నీ హంగామాన్ని, నీ అన్నీ తగ్గించుకో, నీ లెవెల్ని అంతా తగ్గించుకో. కమింగ్ టు అగ్రిమెంట్. ఐఎమ్ రెడీ టు ప్రే ఫర్ యూ. చేయి పెట్టి ప్రార్థన చేస్తాను, చేయి పట్టుకుని ప్రార్థన చేస్తాను, మనం కలిసి ప్రార్థన చేద్దాం, ఏకీభించి ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆమెన్ అంటాను, అది నేను అగ్రీ చేస్తాను. ప్రేయర్ ఆఫ్. కానీ ఇది ఇంటర్సెషన్ చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు తానే మన బలహీనతల నిమిత్తమై మనలో నుండి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. ఈ మాట సప్లికేషన్ గురించి చెప్పమంటే ద సిక్స్త్ వర్డ్, ద ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్ ఇస్ అగైన్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ ఇంటూ, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ఆర్ ఇంటూ ఎ సర్కమ్స్టాన్స్ ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ విత్ సమ్మన్. ఎవరితోనో దేంట్లోనో ఏదో ఒక విషయమై మనం అందులోకి దిగుతాం. అంటే ప్రభువా ఇదిగో ఈ పని విషయంలో, ప్రభువా ఇదిగో ఈ కుటుంబంలో, మా కుటుంబ విషయంలో, ఇట్ ఈస్ సప్లికేషన్. ఇదిగో మీకు ప్రార్థన సహకారాన్ని మేము తెలియజేస్తున్నాము, మీ ప్రార్థన సహకారాలు మాకు కావాలి, మీ ప్రార్థన సహకారాలతో మేము ముందుకెళ్తాము. అర్థమైంది కదండి? ఐ డోంట్ హ్యావ్ టు ఎలాబరేట్ మచ్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు సప్లికేషన్. ఇట్ ఈస్ అలాంగ్ విత్ ఆర్ సమ్వన్ ఇన్ టు ఇట్. కానీ అన్నింటిలో ముఖ్యమైనది ఫస్ట్ చెప్తే ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ ఫస్ట్ మాట్లాడింది. అందుకని ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ మోర్ టైమ్ ఆన్ ఇట్. ఎందుకంటే ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్ ఇస్ నథింగ్ బట్ యూ కమింగ్ వన్ విత్ గాడ్. ఇట్స్ కమింగ్ ఫేస్ టు ఫేస్ విత్ గాడ్. ఆయన ముఖానికి ముందు ధైర్యంగా ఒక బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చిన రీతిగా నువ్వు నాకు చెయ్యాలి, నువ్వు నాకు చేస్తావు, నువ్వు నాకు జరిగించాలి, నువ్వు కాకపోతే నాకు ఏం లేదు, నీకు నేను చేస్తాను, నాకు చెయ్యి, నేను నిన్ను మహిమపరుస్తాను. దావీదు చూడండి, నాకు సహాయం ఇచ్చాడు, నేను ఆయన మహిమపరిచాను. ద ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. దేర్ ఇస్ అ డీల్. లార్డ్ యూ డూ దిస్, ఐ విల్ గ్లోరిఫై యూ. దేవుడికి అంతా కావాల్సింది నువ్వు ఆయన మహిమపరచండి చాలు. దేవుడు నువ్వు నా చెయ్యి పెద్ద ఏం లేదు, నన్ను మహిమపరచు, నువ్వు నన్ను మహిమపరుస్తాను, అనేక మంది నా దగ్గరికి వస్తారు కదా, నేను నిన్ను ఇంకా హెచ్చిస్తా. మీ జీవితంలో ఈ మాట ఒకటి అడిగి ముగిస్తున్నాను. వేర్ ఆర్ ద టైమ్స్ దట్ యు హ్యావ్ కాన్సక్రేటెడ్ యువర్ సెల్ఫ్? దేవుని ముందు మీరు ప్రత్యేకపరచుకుని దేవుని సన్నిధిలో ముఖముఖగా, అంటే వెన్ యూ ప్రే ఆయనతో మాట్లాడతాం. See, this does not have to be only kneeling down. I'm being very honest. The forms of prayer maybe next week దేవుడు కృపణిస్తే మాట్లాడతాను, కానీ the forms of prayer పక్కన పెడితే the consecration prayer is not just kneeling down. Consecration of prayer is as you sleep. నువ్వు మోకరించి ప్రార్థన చేసావు కానీ పడక మీద ఎక్కావు, ఏం చేస్తున్నావు? ఫోన్ చూసుకుంటా కాదు, అలాగా ఆయన వైపు చూసుకుంటా, కళ్ళు తెరిసో కళ్ళు మూసుకున్నావు, ప్రభువా, దట్ థింగ్ దట్ ఇస్ కాల్డ్ ఫేస్ టు ఫేస్. పొద్దున లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేస్తామేమో, కళ్ళు కడుక్కుంటా, ప్రభువా
దట్ ఈస్ కాన్సక్రేషన్. యు ఆర్ కాన్సక్రేటింగ్ యువర్ సెల్ఫ్ టు కనెక్ట్ టు హిమ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మన జీవితంలోనండి దేవుని ముందు సరిగా రాగలిగితే, ఆయనతో మన ప్రార్థన సంబంధం సరిగా ఉండగలిగితే, రాజ హృదయాలు ఏంటండి? ఎవడు హృదయాన్ని మారుస్తాడండి? నీ జీవితంలో జరగలేని కార్యం అంటూ ఏంటది? భయపడేది ఎవడు ఏమనుకుంటాడో, ఎవడు ఏం చేస్తాడో, ఎవడు ఏమవుతుందో. నో 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 నో. గో టేక్ ఇట్ ఆల్ టు గాడ్ ఇన్ ప్రేయర్, నాట్ టు మ్యాన్, టు గాడ్. సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన మొదట వెతకండి. ఏ రీతిగా ఏ రకమైన ప్రార్థన తీసుకెళ్ళండి, కానీ కృతజ్ఞత ప్రార్థన మర్చిపోకండి. ఇట్ హాస్ గ్రేట్ పవర్. ఏముంది థ్యాంక్ యూ చెప్తాను? నో 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 నో. నీ జీవితంలో నీకు ఎంత కృతజ్ఞత ఉందో అంత యువర్ ఫిల్లింగ్ యువర్ బాన్, అంటే నీ సైజ్ పెంచుతున్నావు. ఇంకో మాటలు చెప్పాలంటే ఇది ఒక సైజ్ అండి, దీంట్లో నీళ్ళు వేయగలిగింతే. కానీ దేవుడు అంటాడు, నువ్వు కృతజ్ఞత చెప్పే ప్రతిసారి ఇది పెరుగుతుంది. ఇది పెంచుకో 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 పెంచుకో, పెద్దగా పెంచుకో. నీ హృదయం నుండి అక్కడ చూస్తే ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్లో ఏముంది? నీళ్ళు బయటకు పడతా ఉంది. నీలో నుండి కృతజ్ఞత బయట వస్తా ఉంది అనుకో. దేవుడు అంటాడు, నేను నింపుతా ఉంటాను అంటున్నాడు. బికాస్ ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్, గాడ్ విల్ ఎక్స్పాండ్ యూ. గాడ్ విల్ ఎక్స్పాండ్ యూ. గ్రాటిట్యూడ్. వితౌట్ గ్రాటిట్యూడ్ దెర్ ఇస్ నో థ్యాంక్ యూ. కృతజ్ఞత లేనిది థ్యాంక్ యూ, వందనాలు అన్న మాట రాదు. దయచేసి ఈ సమయంలో ఒక్క చిన్న మాట మీరు దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. నేను ముగిస్తున్నాను. దయచేసి లేచి నిలబడదామా అండి? కెన్ వి స్టాండ్? ఏ మాత్రం సమయం ఆలోచన చేయకుండా, ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ రీతికి నీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చే వందనములయ్యా. నీవు నాతో మాట్లాడుతున్న వందనములు ప్రభువా, నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనములు ప్రభువా. కృప కనికర్మం కలిగిన దేవా నీకు వందనములు ప్రభువా. కృప చూపించే దేవా నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా నీకు వందనములయ్యా. చాలిన దేవా నీకు వందనములు. స్తోత్రములు, స్తుతి స్తోత్రములు నీకే. హల్లెలూయా. నా దేవునికే మహిమ కలుగును గాక. ఎక్కడ ఆయన స్తుతులు చెల్లిద్దామా? నా జీవితంలో అన్ని చేస్తావయ్యా ప్రభా. నువ్వు ఏది ఆపవయ్యా, ఏ మంచిది ఆపవు ప్రభా. ఐ నో పరమ తండ్రి, నువ్వు చాలిన దేవుడివి అయ్యా. నేను చిన్న చిన్న విషయాలు నేను అడుగుతున్నావేమో, కానీ నా కొరకు కంటికి కనరానివి, హృదయానికి గోచరం కానివి అయ్యా, చెవికి వినరానివి ఎన్నో గొప్పవి ముందుగా నే సిద్ధపరిచిన దేవుడు ప్రభా. నీ ఆత్మ ద్వారంగా నాకు బయలుపరుస్తావు ప్రభా. నాకు ఆశతో ఉన్నానయ్యా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి ప్రభా. నీ చిత్తమే జరగాలి. నీ చిత్తమే జరగాలి. నీ ఉద్దేశాలే నెరవేరాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దేవుడు నాకు తెలియజేస్తుంది, గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, ఆల్ టైమ్స్. అన్ని విషయంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలకి ప్రార్థన నేర్పించు, ప్రార్థనా శక్తిని కనబరచు. ప్రార్థన ద్వారంగా సూర కార్యాలు చూడగలుగుతానికి సహాయం చేయి. ప్రార్థనలో శక్తి ఉంది ప్రభువా. ప్రార్థనలో జయం ఉంది ప్రభువా. ప్రార్థన ద్వారంగా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా. ప్రార్థన ద్వారంగా అపవాది కోటలు కూల్చివేయబడతాయి ప్రభువా. రాత్రికి రాజ శాసనాలను మార్చని దేవుడు అయ్యా. ప్రార్థన ద్వారంగా ఇదిగోనయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా. మాకు ప్రార్థన నేర్పించు ప్రభా. అయ్యా ఏ రకమైన 6 రకాలు మేము చేయగలిగామో, కానీ 7వ రకము నీ ఆత్మ మాత్రమే చేయగలిగింది. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నీ ఆత్మ తానే మా యందు, మా బట్టి, మా కొరకు, మా నిమిత్తమై తండ్రి ప్రార్థన చేయాలయ్యా. ఇదిగోనయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు. మాలో కావాల్సిన నీ కృపను దయచేయి. మాలో కావాల్సిన సహాయం దయచేయి. మాలో కావాల్సిన దృష్టిని దయచేయి. మాకు కావాల్సిన ఆదరణ దయచేయి. మాకు కావాల్సిన శక్తిని దయచేయి. మమ్మల్ని బలపరచు ప్రభువా. మమ్మల్ని లేవనెత్తయ్యా. ఈ అంచె దినాల్లో జ్ఞానం కలిగిన వారికి నువ్వు చెప్పావయ్యా, తోడేళ్ళ మధ్యలో గొర్రెల వలె పంపిస్తున్నాను అన్నారయ్యా. You asked us to be wise as a serpent, innocent as a dove. అయ్యా పాముల వలె జ్ఞానం కలిగిన వారికి, పావురాల వలె నిష్కపటము కలిగిన వారు దేవా సరిగా జీవించే జీవితం మాకు దయచే ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. మాకు ఈ లోకంలో ఏది సంపాదించినా ఏది సంపాదించకపోయినా ప్రభా, నీ రాజ్యంలో మాకు గొప్ప స్థానంలో ఉండాలి అయ్యా.
నీ రాజ్యంలో మాకు స్థానం గొప్పగా లేకపోతే ఈ లోకంలో మేము ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించినా వ్యర్థం. ఒక నిజమైన విశ్వాసి ఆశ కేవలం నీ రాజ్యానికి వస్తున్నానా కాదు ప్రభా, నీ రాజ్యంలో ఏ స్థానంలో ఉంటా, నీ రాజ్యంలో గొప్ప జీవితంలో జీవిస్తే ఇంకా దానికి మించిన భాగ్యం ఏముంది? ఇంతలో కనబడే అంతలో మాయమే ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ ప్రాణం కొరకు ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంత ఆశలు పెట్టుకుంటున్నాం. నీ నీతి, నీ రాజ్యం మొదట వెంబడించే జీవితం అందరికీ దయచే ప్రభా. ఈ రాత్రి మేము వేడుకునేది ఒకటే, ప్రార్థన చేస్తాం నేర్పించు మాకు. మేము ఎంత మేధావులను చెప్పుకున్నా, ఎంత ప్రార్థన తెలిసినా, అయ్యా నీ వాక్యం తెలియజేస్తుంది యుక్తంగా ప్రార్థన చేస్తాం మాకు తెలియదని, కనీసం చేయవలసిన ప్రార్థన కూడా మాకు తెలియదు. అందుకనే నీ ఆత్మ మా బలహీనతల నిమిత్తమై మా పక్షాన విజ్ఞాపన చేయాలని. ఇదిగో ప్రభా, మా తెలివి, మా జ్ఞానం బట్టి మేము వెర్రవేయకుండా నీ ముందు తగ్గించుకుని నిన్ను గణపరిచే జీవితంలో మాకు దయచేయమని, అన్ని విషయంలో నీ కృపలో, నీ తోడుతో, నీ సహాయంతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.